జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. మొదటి సభ్యత్వం ఆయనే తీసుకున్నారు. ఆ తర్వాత అత్యధికంగా ఎవరైతే సభ్యత్వం చేయించారో వాళ్ళందరితో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాలు మాట్లాడుతూ ఎవరైతే ఎక్కువగా చేసేటువంటి మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని పేర్లను కూడా డిజిగ్నేషన్స్ను కూడా మారుస్తాం ఈసారి నుంచి అని చెప్పడం జరిగింది. దాంట్లో సాధక్ అని ఇంకొంతమందికి ఇంకొక పేర్లు అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే ఎక్కువగా మెంబర్షిప్స్ చేసి జనసేన పార్టీ బలాన్ని పెంచడం కోసం గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా పనిచేస్తారో అలాంటి వాళ్ళకి కొన్ని డిజిగ్నేషన్స్, ఎందుకంటే నియోజకవర్గంలో చాలా మంది వాలంటీర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళు చేపిస్తారో అదంతా కూడా ఆ నియోజకవర్గ నాయకుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఆ క్రెడిట్ దక్కాలి, ఎవరికి వాళ్ళు అలా కష్టపడుతున్నటువంటి ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇవ్వాలి అని వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని కేటగిరీస్ పెట్టారట. దానికి తగ్గట్టుగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు కూడా ఆయన సొంత డబ్బుల్ని ఈ ఇన్సూరెన్స్లకి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఆయన ఇచ్చుకుంటూనే వచ్చారు. ఫస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా. మొట్టమొదటిసారి ఆయన ప్రారంభించినప్పుడు 90,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి దాదాపు 12,96,000 మందికి దగ్గర ఇప్పటి వరకు అయితే సభ్యత్వాలు తీసుకున్నారంటే 13 లక్షల వరకు. ఈసారి ఇంకా పెరగాలి. అలాగే జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా ఇప్పటి వరకు దేశ చరిత్రలో జనసేన పార్టీ మాత్రమే ఇలాంటి ఇన్సూరెన్స్ అంటే నమ్ముకున్నటువంటి కార్యకర్తలను, పార్టీని నమ్ముకుని నాయకుడిని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకి అండగా నిలిచినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది నాకు తెలిసి ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే, జనసేన పార్టీ ఒక్కటే. మిగతావన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇలా కూడా పెట్టచ్చా అని చెప్పి ముందుకొచ్చాయే తప్ప ఇంతవరకు ఎవరు ఈ సాహసాన్ని కూడా చేయలే. ఎందుకంటే కార్యకర్తలు అనే వాళ్ళు ఎంత ముఖ్యం అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా డెఫినెట్గా, ఎందుకంటే కష్టపడేదంతా కూడా కార్యకర్తలే. జెండాన్ని మోయటం కావచ్చు, సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకువెళ్ళేది కావచ్చు, ఆ జనాన్ని ఇంకా పెంచి బలాన్ని పెంచే విధంగా తయారు చేసేది కావచ్చు, వాళ్లే ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లే భరిస్తారు తప్ప ఎక్కడా కూడా పార్టీని నాయకుడిని మాత్రం నమ్మకం అనేది చెరుపుకోకుండా చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కలవాలి, నాయకుడిని అయిపోవాలి, లేదంటే పెద్ద ఇంకోటి అయిపోవాలని ఆలోచించుకోకుండా కేవలం ఆయన భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను జనాల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్యకర్తలు ఎంతలా అహర్నిశలు నిజంగా అంటే చిన్న స్థాయి వాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఆటోలు దోలుకునేవాళ్ళు, రిక్షాలు దోలుకునేవాళ్ళు, ఎంప్లాయీస్గా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఎక్కువ శాతం మెజారిటీ శాతం కార్యకర్తలు ఇలాగే ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నిజంగా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడనే లేడనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఏదన్నా కష్టం వచ్చినా ఆ పార్టీకి సంబంధించి దాని బాధ అంతా కూడా అతనే పడతాడు. అదేంటి మా నాయకుడు ఓడిపోయాడనో, మా నాయకుడు ఇబ్బంది పడుతున్నాడనో, మా నాయకుడిని ఎవరో విమర్శిస్తున్నారనో ముందు ఆ నాయకుడి కన్నా తనే ఓన్గా ఫీల్ అయిపోతాడు. తన కుటుంబాన్ని తన్నే తిట్టేశారన్నంత ఫీల్ అయిపోతారు. ఆఖరికి ఎన్నన్న అవమానాలు వచ్చినా, ఒరే నీ పార్టీకి సంబంధించి నువ్వు ఇదిరా అని చెప్పి తిట్లు తిన్నా, గొడవలు పడ్డా, కేసులు పెట్టించుకున్నా, తన్నులు తిన్నా కూడా ఆ కార్యకర్తే పడతాడు. అలాంటి కార్యకర్తకి అండగా నిలిచినటువంటి పార్టీలు మాత్రం ఈ దేశంలో ఎక్కడా లేదనే చెప్పాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు ఒక మాట నేను చాలా క్లారిటీగా విన్నాను. నేను పార్టీని నడపటం కన్నా ముందు, నాకు అధికారానికన్నా ముందు నా కోసం వచ్చినటువంటి ఈ 90,000 మంది మొట్టమొదటిసారి, లేదంటే నేను మొట్టమొదటి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఒకటితో మొదలయ్యాను. ఆ తర్వాత పార్టీ పెట్టినప్పుడు ఒక 100 మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని లక్షల మంది అయ్యారు. అంటే వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి, వాళ్ళందరి కోసం నేనేం చేయగలుగుతాను, నాకు అధికారానికన్నా ముందు వీళ్ళని కాపాడుకోవటానికి నేను ఏదో ఒకటి చేయాలని ఈ క్రియాశీలక సభ్యత్వం అనే దాన్ని తీసుకొచ్చి 500 రూపాయలతో నేను ఇన్సూరెన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎవరన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా చిన్న దెబ్బలు తగిలినా వాళ్ళకి 50,000 వరకు ఆర్థిక సహాయం చేయటం, అలాగే ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి అండగా. ఎందుకంటే చిన్న పనులు చేసుకుని చిన్న కూలీనాలి చేసుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. అలాంటి వాళ్లకు అండగా ఉండాలి. ఒక కార్యకర్త లేనటువంటి లోటు పార్టీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసేదంతా ఆయనే, ఆ కుటుంబానికి పెద్దగా ఉండేది అతనే. ఆ కుటుంబం పెద్ద అయిపోయినప్పుడు పార్టీ ఏమీ చేయలేదనేటువంటి విమర్శలు కూడా చాలా మందికి వస్తాయి. అంతేకాదు ఆ పార్టీ నుంచి ఏమీ సహాయం అందలేదని కూడా అతన్నే అంటుంటారు.
ఏదో కొంతమంది తెలిసినప్పుడు ఆ నియోజకవర్గం నుంచో లేకపోతే రాష్ట్ర ఆ పార్టీ నుంచో ఏదో కొంత ఆర్థిక సహాయం చేస్తారు తప్ప, అది కూడా తెలిస్తేనే, తెలియకుండా ఏం జరిగినా సరే ఆ కుటుంబానికి అతనికి అండగా ఉండేదే మనం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటిది. ఆ తర్వాత చాలా మంది దీన్ని ఆలోచనగా తీసుకొని కొన్ని మా పార్టీలు మళ్ళీ సభ్యత్వ నమోదులు, ఇన్సూరెన్స్లు అవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. 12 లక్షల సభ్యత్వాలు, దాదాపు మొదటిసారి 90,000 సభ్యత్వాలు చేయటమే కాకుండా కార్యకర్తలకి ఇలా ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోయినా, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా ఎక్కువ శాతం డబ్బులు ఇచ్చినటువంటి పార్టీ, అంటే ఆర్థిక సహాయం కింద కావచ్చు, ఇన్సూరెన్సుల రూపంలో కావచ్చు, ఇచ్చినటువంటి పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారే, జనసేన పార్టీనే. అంత బలంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. ఇది ఈ 2026కు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఆయనే మొదటి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆయన మళ్ళీ 500 రూపాయలతోనే చాలా మంది కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఎలాంటి వాళ్ళని నమ్ముకున్నటువంటి నాయకుడికి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు చేయలేదు. కానీ ఇలా 500 రూపాయలు పెడితే పేటిఎంలోనే వస్తుంది, ఫోన్ పేలోనే వస్తుందని మాత్రం చెప్తా ఉంటారు. అదే మీరే కూడా చేయొచ్చు కదా అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా చేశారా అంటే అది కూడా ఉండదు. కనీసం వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ, కింద స్థాయిలో ఉండేటువంటి కేడర్కి కానీ ఎడమ చేత్తో ఎంగిలి మెతుకులు కూడా ఇసినందుకు లేదు. కానీ సొల్లు కబుర్లు మాత్రం చాలా మంది చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు, చేతల్లో చేసినటువంటి వ్యక్తి. కొన్ని కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తలకి, వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండటం కోసం ఆయన ఇన్సూరెన్సుల రూపంలో చాలా మంది ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తులకి కూడా ఇచ్చినటువంటి ఘనత నాకు తెలిసి ఇండియాలో కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, జనసేన పార్టీ మాత్రమే. అలాంటిది ఈసారి 2026 ప్రారంభమైంది. నాకు తెలిసి 13 లక్షల వరకు ఇప్పుడే క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయంటే ఈసారి నాకు తెలిసి డబల్ అయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. డెఫినెట్ గా అవ్వాలని కోరుకుందాం. అలా జనసేన పార్టీకి, ఆ పార్టీని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి కేడర్ కూడా అదొక భరోసా కింద, కొంతమంది నాయకులు కూడా చొరవ తీసుకుని కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి మన కోసం పనిచేస్తున్నాడు, మనకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు, వాడు కూలి పని మానుకుని కూడా మనకు వస్తున్నాడు, వాడి కోసం మనం ఒక 500 రూపాయలు మనమే పెట్టి ఒక 4 వేసుకుని 400, 500 వేసుకుని అతనికి ఒక ఇన్సూరెన్స్ చేపిద్దాం రా అనుకునేటువంటి భావనలో కూడా ఈసారి జన సైనికులు, ఎన్ఆర్ఐలు కావచ్చు చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ రాజకీయాల మీద, ముఖ్యంగా భారతదేశ రాజకీయాల మీద జనసేన ఇంపాక్ట్ చాలా బలంగా కనిపిస్తుంది. క్రియాశీలక సభ్యత్వాల ఇంపాక్ట్ ఇంకా బలంగా కనిపిస్తుంది.